అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? ప్రకాష్. ప్రకాష్ గారు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఓకే. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ అంటే ఎంపీ ఎలక్షన్స్ హడావిడి అయితే మొదలైంది. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఎట్లా ఉంది? మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి ఎవరికి ఉంది ఛాన్సెస్ గెలవడానికి? మల్కాజ్గిరిలో అయితే ఇప్పటివరకు అయితే బీజేపీ ముందంజలో ఉంది. అంటే ఈటలాందరూ గారు కూడా వ్యక్తిగతంగా కొద్దిగా మంచి వ్యక్తి కాబట్టి ఉన్న అభ్యర్థులలో మంచిడు కాబట్టి పబ్లిక్ కూడా చాలా మంది అంటే ఈటలకి ఇస్తారు ఓటు. తర్వాత నరేంద్ర మోడీ గారిది కూడా ప్రభావం చాలా ఉంది సెంట్రల్లో. దాన్ని కూడా అందరు మోడీ గారికి మరోసారి తీసుకురావాలనే ఉద్దేశంతోనే అందరూ. చూసుకుంటే సెంట్రల్ లో కూడా మోడీ గారి మీద విమర్శలు చేస్తున్నారు కొందరు, అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవి ఇతర పార్టీలు. ఇండియా కూటమి ద్వారా ఈసారి సెంట్రల్ లో కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ రాహుల్ గాంధీ అని చెప్పేసి అంటున్నారు. మరి ఏమంటారు దీనికి? ఇండి కూటమి నిలబడేది సొంతగా కూడా 200 సీట్ల పైన ఎవరు నిలబడతలేరు. 272 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? వాళ్ళు ఉన్నది ఇక్కడ ఉన్నది సౌత్ లో ఒకటి కర్ణాటక ఉంది, ఇప్పుడు తెలంగాణ వచ్చింది. దీన్ని పట్టుకుని ఇండి కూటమి వాళ్ళే పోటీ చేసుకుంటున్నారు. అసలు కూటమి అనేది లేదని మేము అనుకుంటున్నాం. అసలు కూటమి ప్రభావం అనేది లేదు. ఇక్కడ కూడా కూటమి గురించి అడుగుతలేరు కదా వాళ్ళు. కాంగ్రెస్ ఒకటి అడుగుతున్నారు అట్లా. సో మరి ఇక్కడ మల్కాజ్గిరిలో చూసుకుంటే మరి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితులు అంటే అభివృద్ధి విషయంలో చూసుకుంటే? ఎందుకంటే గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వ్యవహరించారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఏమన్నా అభివృద్ధి కానీ ఏమన్నా మార్పు జరిగిందా మల్కాజ్గిరి పార్లమెంట్ లో? రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా 1 టైం వచ్చింది కావచ్చు అంతే. అతనికి మల్కాజ్గిరితో ఎటువంటి సంబంధం లేదు, ఏం లేదు. అయినా కూడా అప్పుడు ప్రశ్నించే గొంతు అని, తర్వాత కేసీఆర్ మీద కొంత అతనికి ఎన్నుకోవడం జరిగింది. అయినా ఎన్నడూ వచ్చింది లేదు, చేసింది ఏం లేదు. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి ముగ్గురు అభ్యర్థుల మధ్యలో పోటీ ఎట్లా ఉండొచ్చు సార్ మల్కాజ్గిరి? ముగ్గురు అభ్యర్థులను చూసుకుంటే అందరికంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు మంత్రి, తర్వాత గొప్ప బీసీ నాయకుడుగా ముద్ర వేసుకున్నాడు. అతను హుజరాబాద్లో చేసిన పనులు, అభివృద్ధి చేసిన పనులు, అతని వ్యక్తిగత ఇమేజ్ అన్ని చూసుకుంటే కూడా అతనికి సాటి ఎవరు లేరు అభ్యర్థులు కూడా. ఆమె మహిళా అభ్యర్థి అయింది. తర్వాత సొంతమంది ఇక్కడ లోకల్ కాదు. ఇంకొక విధంగా రేవంత్ రెడ్డి ఈటలకు పాలు పోసినట్టే. రేవంత్ రెడ్డి ఈటలు ఏమన్నాడు, నీకు ఇక్కడేం పని అన్నాడు. ఇప్పుడు పెట్టిన అభ్యర్థికి అసలు సంబంధమే లేదు. ఈటల రాజేందర్ కూడా నాన్ లోకల్ అని అంటున్నారు కదా. మరి అదే అంటున్నా, నాన్ లోకల్. ఆయన 30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి ఇక సంబంధం లేని వ్యక్తిని చేవెళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఆయన లోకల్ నాన్ లోకల్ ఎట్లా మాట్లాడదండి? అయినా అంత పెద్ద నాయకునికి లోకల్ నాన్ లోకల్ సంబంధం ఉండదు రాజకీయాల్లో. పార్లమెంట్ ఎలక్షన్ దేశానికి సంబంధించింది కాబట్టి దేశంలో ఎవరు ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకోటి చూసుకుంటే అటు బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. చూసుకుంటే మల్కాజ్గిరిలో కొన్ని బీఆర్ఎస్ స్థానాలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్యే స్థానాలు. సో మరి వాటికి ఏమన్నా ప్రభావం ఉంటుందా? మరి కొంతమేర ఉండవచ్చు. అంటే మొన్ననే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అయినా కూడా ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి మనం కేసీఆర్ని రిజెక్ట్ చేసిన మూడ్లోనే పబ్లిక్ ఇంకా ఉన్నారు. దేశంలో ఏం కావాలని కోరుకుంటున్నారు, దేశం గురించి ఆలోచిస్తున్నారు. దేశంలో మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు అన్ని చూసి మోడీ గారికి సపోర్ట్ చేయాలని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. విద్యావంతులు అందరూ అవుట్ రైట్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. మామూలు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 80 కోట్ల మందికి రేషన్ బియ్యం 5 కిలోలు ఇస్తున్న ఫ్రీగా అనేది ప్రతి సామాన్యుడు కూడా తెలుసు. మోడీ గారు చూసుకుంటే అన్న ఇప్పుడు ప్రధానంగా బీసీ ఎస్టీ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుందని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం వింటూనే ఉంటారు మీరు. సో మరి ఏమంటారు? మరి దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మరి ఎంపీ ఎలక్షన్? అసలు రిజర్వేషన్ సిస్టాన్ని ఫాలో అవుతుంది కరెక్ట్ అంటేనే బీజేపీ పార్టీ. ఇప్పుడు వీళ్ళు ఏదో మామూలుగా ఫేక్ వీడియో చేసి దాన్ని ప్రొపగండా చేసుకుంటున్నారు. ఈరోజు ఇచ్చిన సీట్లలో కూడా కులాల పరంగా చూసుకుంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ బీజేపీ కేటాయించింది సీట్లు మంచి. అదే నువ్వు కాంగ్రెస్ తీసుకుంటే 7 రెడ్లకే ఇచ్చుకున్నది కదా. వాళ్ళు రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? ఎంత మెజారిటీ రావచ్చు మరి మల్కాజ్గిరి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయడం 2 నుంచి 3 అనుకుంటున్నాము. అది చూడాలి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. సో 17లో బీజేపీ ఎన్ని గెలుచుకోవచ్చు? మరి 12 వరకు గెలుస్తాయండి తప్పకుండా.